Welcome to the Voice of God. Glory to Jesus Ministries. దశాబ్దాలుగా కొనసాగుతూ ఉన్నటువంటి శాస్త్రవేత్తల యొక్క ప్రయోగాలు ఏం చెప్తూ ఉన్నాయి? ఈనాటికి యేసు చరిత్రలో ఉన్నాడు అంటే కొంతమంది నమ్మలేకపోతూ ఉన్నారు. ఇంకా కొంతమంది యేసు నిజంగా చరిత్రలో ఉన్నాడు అని ముక్తకంఠంగా చెప్తూ ఉన్నారు. అసలు యేసును గురించి చరిత్ర ఏం చెప్తుంది? ఈరోజు వాటిలో కొన్నిటిని మనం తెలుసుకుందాం. ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన చరిత్రలో ఒకటి రోమా చరిత్ర. ఇది సుమారు క్రీస్తు పూర్వం 753 సంవత్సరంలో ప్రారంభమై క్రీస్తు శకం 456 సంవత్సరం వరకు కూడా కొనసాగటం మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో రాజకీయాలు, చట్టాలు, సంస్కృతి, సైనిక వ్యవస్థలపై ప్రభావము చూపినటువంటి గొప్ప చరిత్రగా చరిత్రలో రోమా చరిత్రను మనం చూస్తూ ఉన్నాం. రోమా చరిత్ర ఉంది అంటే యేసు చరిత్రలో ఉన్నాడు అని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఒకవేళ ఈ భూమి మీద రోమా చరిత్ర లేకపోతే యేసు చరిత్ర కూడా లేదు అని కూడా మనం చెప్పవచ్చు. రోమా మొదట ఒక చిన్న రాజ్యంగా ఉండేది. రోమా చిన్న రాజ్యంగా ఉన్నప్పుడు మొదటి రాజు రోమ్లస్ అనేటువంటి రాజు. రోమ్ నగరాన్ని రోమ్లస్ అనేటువంటి వ్యక్తి స్థాపించాడు. మొదటి చక్రవర్తి సీజర్ అగస్టస్ రోమా సామ్రాజ్యానికి మొదటి చక్రవర్తి అయిన తర్వాత ప్రజా సంఖ్య లెక్కించాలి అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో లూకా అనేటువంటి భక్తుడు చాలా అద్భుతమైనటువంటి విధముగా కోట్ చేసినట్లుగా మనం చూస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. సీజర్ అగస్టస్ మొదటి చక్రవర్తిగా ఉన్నప్పుడు ప్రజాసంఖ్య రాయవలనని ఆజ్ఞ జారీ చేశాడు. ఈ జనాభా లెక్కింపు కారణంగా యోసేపు, మరియా బెత్లెహేమునకు వెళ్ళారు. అక్కడే యేసు జన్మించినట్లుగా లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11 వచనాలలో మనం చాలా క్లియర్గా చూడవచ్చు. లూకా సువార్తలో చరిత్రలో జరిగిన నిజమైన సంఘటనలను చూపించడానికి ఆ కాలంలో సామ్రాజ్యాల్ని పాలించినటువంటి పాలకుల పేర్లు నమోదు చేశాడు. లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో లూకా భక్తుడు మరొక చరిత్రలో ఉన్నటువంటి రాజును కోట్ చేయటం కూడా మనం చూస్తాం. లూకా సువార్త 3వ అధ్యాయము 1వ వచనం, తిబేరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలియాకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురియా త్రికోణతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశములకు లూసానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలో ఉన్న జకరియా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చును. ఇక్కడ టైబీరియస్ చక్రవర్తి పేరును కోట్ చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఈ టైబీరియస్ చక్రవర్తి రోమును పాలించినటువంటి 2వ చక్రవర్తి. రోమును పాలించిన మొదటి చక్రవర్తి సీజర్ అగస్టస్ అయితే 2వ చక్రవర్తి టైబీరియస్ సీజర్. లూకా సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు, యోహాను బాప్తీసుకుడి పరిచర్య మరియు యేసు ప్రభు నిజమైన చారిత్రక కాలంలో ప్రారంభమయ్యాయని నిర్ధారిస్తూ ఉన్నది. బైబిల్ చరిత్రను రోమా సామ్రాజ్య చరిత్రతో అనుసంధానించే ముఖ్య ఆధారంగా పరిగణించబడుతూ ఉన్నటువంటి వాక్యములు. రోమా చరిత్రను రాసినటువంటి చరిత్రకారులు
అనేక మంది చరిత్రలో ఉన్నారు. సుటోనియస్ అనే చరిత్రకారుడు కూడా ఉండటం మనం చూస్తాం. ఈ సుటోనియస్ అనే చరిత్రకారుడు ఈయన రోమాకు సంబంధించినటువంటి చరిత్రకారుడు. క్రీస్తు శకం 69వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 122 సంవత్సరం మధ్య కాలంలో జీవించినటువంటి వ్యక్తిగా చరిత్రలో మనం చూస్తాం. ఈ సుటోనియస్ అనే చరిత్రకారుడు రోమా చక్రవర్తుల జీవిత చరిత్రలను రచించి ప్రసిద్ధి పొందారు. ఈయన ప్రాముఖ్యంగా 12 మంది చక్రవర్తుల జీవితాలకు సంబంధించి రాసినటువంటి చరిత్రకారుడు. ది 12 సీజర్స్ అనేటువంటి పుస్తకాన్ని మనం చూస్తాం. రోమా చక్రవర్తుల యొక్క వ్యక్తిగత జీవితం, పాలన, అలవాట్లు, రాజకీయ సంఘటనలు, విలువైన సమాచారాన్ని అందించినట్లుగా కూడా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఈయన ప్రాచీన రోమన్ సామ్రాజ్య చరిత్రను అర్థం చేసుకోవటానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆధారాలు చరిత్రలో ఇవ్వటం మనం చూస్తాం. ఈయన క్లౌడియస్ అనే చక్రవర్తి గురించి రాశాడు. ఈ క్లౌడియస్ చక్రవర్తి రోమా సామ్రాజ్యానికి 4వ చక్రవర్తిగా మనం చూస్తాం. రోమా సామ్రాజ్యానికి మొదటి చక్రవర్తి సీజర్ అగస్టస్, 2వ చక్రవర్తి సీజర్ టైబీరియస్, 3వ చక్రవర్తి సీజర్ కలిగులా, 4వ చక్రవర్తి సీజర్ క్లౌడియస్. ఈ క్లౌడియస్ చక్రవర్తి యూదులందరూ రోమా విడిచి వెళ్ళవలనని ఆజ్ఞాపించినట్లుగా సుటోనియస్ చరిత్రకారుడు పేర్కొన్నాడు. ఇది మనం బైబిల్లో కూడా చూడవచ్చు. అపోస్తల కార్యాల గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. అటు తర్వాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరంతునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చినవారు. ఎందుకు క్లౌడియస్ చక్రవర్తి యూదులను రోమా విడిచి వెళ్ళాలి అని ఆజ్ఞాపించాడు? సుటోనియస్ చరిత్రకారుడు దీని గురించి రాస్తూ, చక్రవర్తి క్లౌడియస్ క్రెస్టస్ అనే వ్యక్తి ప్రేరేపించిన కలహాలు కారణంగా రోమ్లో అల్లర్లు చెలరేగుతున్నాయి అని, ఈ అల్లర్లు తగ్గాలి అంటే యూదులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని ఆజ్ఞాపించినట్లుగా సుటోనియస్ చరిత్రకారుడు పేర్కొన్నాడు. మరొక రోమా చరిత్రకారుడు కూడా ఉన్నాడు. ఆయన పేరు ప్లీనీ ది యంగర్. ఈయన క్రీస్తు శకం 61వ సంవత్సరం నుండి 113వ సంవత్సరం మధ్య కాలంలో జీవించిన చరిత్రకారుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈయన ఒక రోమన్ అధికారికుడు. ఈయన ఒక రచయిత కూడా. యేసుక్రీస్తుని గురించి నేరుగా సమాచారం ఇవ్వలేదు, కానీ ఆదిమ క్రైస్తవుల గురించి చాలా విలువైన చారిత్రక సమాచారం అందించాడు. ప్లీనీ క్రీస్తు శకం 112వ ఆ ప్రాంతంలో ప్లీనీకి చక్రవర్తి అయిన టార్జన్కు ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో ఆదిమ క్రైస్తవులు ఒక నిర్దిష్టమైన రోజున సమావేశమయ్యేవారని, క్రీస్తును దేవునిలా భావించి స్తోత్రాలు పాడేవారని, దొంగతనం, మోసం, వ్యభిచారం వంటి చెడు పనులు చేయబోవని ప్రమాణము చేసేవారని, కలిసి భోజనము చేసేవారని పేర్కొన్నాడు. క్రీస్తు సంఘాలు విస్తరిస్తున్నాయని, క్రైస్తవులు యేసును ఆరాధన చేసేవారని, క్రైస్తవ విశ్వాసం రోమా సామ్రాజ్యం మొత్తం కూడా వ్యాప్తి చెందుతుందని ఈయన పేర్కొన్నాడు. మరొక చరిత్రకారుడు ఉన్నాడు. ఈయన కూడా రోమాకు సంబంధించినటువంటి చరిత్రకారుడు. ఆయన పేరు టాసిటస్. ఈయన క్రీస్తు శకం 56వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 120 సంవత్సరం మధ్య కాలంలో జీవించినటువంటి చరిత్రకారుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ టాసిటస్ అనే చరిత్రకారుడు ఈయన ఒక రాజకీయ నాయకుడు కూడా. ప్రాచీన రోమ్లో అత్యంత విశ్వసనీయ చరిత్రకారుల్లో ఒకరిగా ఈయనను భావిస్తారు. ఈయన 3 గ్రంథాలు రాశాడు. అందులో ఎన్లాస్ అనే గ్రంథంలో
చక్రవర్తి న్యూరో కాలంలో క్రైస్తవులు హింసకు గురి అయ్యారు అని పేర్కొన్నాడు. అంత మాత్రమే కాదు, పొంతి పిలాతు యూదయలో యేసుకు మరణ శిక్ష విధించాడని చరిత్రలో పేర్కొన్నాడు.